హలో మరొక 3 రోజుల్లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమా రిలీజ్ కాబోతోంది. చాలా భారీ స్థాయిలో రిలీజ్ కూడా ప్లాన్ చేశారు మేకర్స్. మరి ప్రమోషన్స్లో ప్రస్తుతానికి చాలా బిజీగా ఉన్నారు మూవీ టీం. ఇప్పటికే చెన్నై, కోచి నగరాల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ నిర్వహించారు. ప్రస్తుతానికి నెట్టింట వైరల్ అవుతున్నాయి ఆ వీడియోస్ కానీ, ఆ స్పీచెస్ కానీ ఇవన్నీ. మరోవైపు చూస్తే కనుక అల్లు అర్జున్పై చాలా వరకు వివాదాలు చెలరేగుతూనే ఉన్నాయి. తాజాగా చూస్తే కనుక అల్లు ఆర్మీ అని పేరు పెట్టుకోవడం ఏంటి అల్లు అర్జున్ ఆర్మీ అని పేరు పెట్టుకోవడం ఏంటి అనే విషయంపై కూడా నెటిజన్లు స్పందిస్తున్నారు. దానిపై కూడా విమర్శలు వస్తున్నాయి. అయితే ముంబైలో ప్రెస్ మీట్లో పాల్గొంది ఈ టీం. నిన్ననే దేశవ్యాప్తంగా ఈవెంట్లన్నీ పూర్తి చేసుకున్న మూవీ టీం ఇక మిగిలిపోయింది అత్యంత చాలా కీలకంగా భావించేటువంటి తెలుగు అభిమానులు. మరి వీళ్ల కోసం మాస్ జాతర నిర్వహించడానికి సిద్ధమైపోయింది. ఈ క్రమంలో మేకర్స్ ఈవెంట్ డేట్ని అనౌన్స్ చేశారు. మాస్ పోస్టర్ రిలీజ్ చేశారు. పుష్ప 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ని December 2న నిర్వహించనున్నట్లుగా మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఈ ఈవెంట్కు హైదరాబాద్ యూసఫ్గూడ పోలీస్ గ్రౌండ్స్ వేదిక కానుంది. అయితే ఇలాంటి ఈవెంట్స్కి సంబంధించి కూడా గతంలో దేవర్కి సంబంధించి ఒక ఈవెంట్ ప్లాన్ చేశారు. అంచనాలకు మించి అభిమానులు రావడంతో కూడా తొక్కిసలాట జరగడంతో ఇమ్మీడియట్గా ఆ వేదికను అలాగే ఈవెంట్ను కూడా క్యాన్సిల్ చేసిన ఘటన మనకు తెలుసు. మరి ఇప్పుడు పుష్ప ఈవెంట్కి సంబంధించి కూడా ఎలా జరగబోతోందా అని మేకర్స్ ఓవైపు టెన్షన్గానే ఉన్నారు. మరోవైపు అభిమానులు అయితే విపరీతంగా తొడగొడుతున్నారు. వెళ్ళి తన అభిమాన నటుని చూడాలని, ఆ ఈవెంట్లో పాల్గొనాలని. ఈ మేరకు అయితే హైదరాబాద్లో పుష్ప వైల్డ్ ఫైర్ జాతర అంటూ కూడా పోస్టర్ రిలీజ్ చేసేసింది ఈ పుష్ప టీం. ఈ కార్యక్రమం సోమవారం సాయంత్రం 6 గంటలకు ప్రారంభమవుతుంది. దీంతో బన్నీ ఫ్యాన్స్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఈ ఈవెంట్ చాలా గ్రాండ్గా నిర్వహించడానికి మేకర్స్ ప్లాన్ చేశారు. చాలా కట్టుదిట్టమైన భద్రత మధ్య ఈ కార్యక్రమం జరుగుతుంది. ఇక ఈ ఈవెంట్కు హీరో బన్నీ సహా హీరోయిన్ రష్మిక మందన, డాన్స్ క్వీన్ శ్రీలీల వీళ్ళంతా హాజరవుతారు. అలాగే తెలుగు ఇండస్ట్రీ నుంచి పలువురు ప్రముఖులు కూడా ఈవెంట్లో కనిపిస్తారు. అండ్ అల్లు అర్జున్ స్పీచ్ కోసం బన్నీ ఫ్యాన్స్ అయితే తెగ ఈగర్లీ వెయిట్ చేస్తున్నారు. అయితే 2021లో పుష్ప పార్ట్ 1 ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు సుకుమార్ అయితే హాజరు కాలేకపోయారు. అప్పట్లో సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉండడం వల్ల సుకుమార్ రాలేకపోయినట్లుగా మూవీ టీం క్లారిటీ ఇచ్చింది. అయితే ఈ సీక్వెల్ కూడా ఇదివరకు జరిగిన ఏ ఈవెంట్ ప్రెస్ మీట్లోనూ సుకుమార్ కనిపించలేదు. ఈసారైనా సుక్కు వస్తారని, ఆయన స్పీచ్ వినాలని ఫ్యాన్స్ ఆతృతగా ఎదురు చూస్తున్నారు. మరి డైరెక్టర్ వస్తారో రారు అని చాలా ఆతృతగా ఉన్నారంతా. అయితే ఈ సినిమా December 5న వరల్డ్ వైడ్గా గ్రాండ్గా రిలీజ్ అవుతోంది. ఈ క్రమంలో December 4న రాత్రి 9:30 అర్ధరాత్రి 1 గంటకు బెనిఫిట్ షోలు కూడా పడనున్నాయి. శనివారమే అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమైపోయింది. ఈ చిత్రంలో ఫహద్ ఫాజిల్, జగపతి బాబు, సునీల్, అనసూయ తదితరులంతా కీలక పాత్రల్లో కనిపిస్తారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్ అంటున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్పై రవి, నవీన్ సంయుక్తంగా ఈ మూవీ నిర్మించారు. మనకు తెలుసు మచ్ మోర్ అవైటెడ్ మూవీగా పుష్ప తరువాత పుష్ప 2 రిలీజ్ అవ్వబోతోంది. దీనికి సంబంధించి కూడా తెలుగు అభిమానులకి, తెలుగు ప్రేక్షకులకి అయితే మాత్రం ఈవెంట్ సెకండ్ ఈవినింగ్ అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్యలో చాలా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకోబోతోంది మూవీ రిలీజ్ ఈవెంట్ని.